దేవుని పేరిట అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మీ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే మా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి వాక్యం థ్యాంక్స్ గివింగ్. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ అండి మన జీవితంలో. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు, ఉపకారాలు ఎన్నో చేశాడు. మనం చాలాసార్లు మర్చిపోతాం, కానీ బైబిల్ చెప్తుంది మనకి మనం దేవుని చేసిన ఉపకారాలు కానీ మేళ్ళు కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ ఆయన మనం స్తుతించాలి. ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ అనేది మనం చేయకపోతే దేవుడు మనం అవమానించినట్టే. ఎందుకంటే దేవుడు నిత్యం మన తోడు ఉంటున్నాడు. అంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అంటే యుద్ధ వాతావరణంలో భయంకరమైన దినాల్లో మనం బతుకుతున్నాం. సైతాను అన్ని రకాలుగా మనం హింసిస్తుంది, బాధ పెడుతుంది. యుద్ధాలు, మతహింసలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్, మనం రోడ్ మీదకి వెళ్తాం, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ దేవుడు మనం ఏం చేస్తున్నాడు? క్షేమకరంగా ఉంచుతున్నాడు. సో మనం దేవునికి ఖచ్చితంగా థ్యాంక్స్ గివింగ్ చెప్పాలండి. మనం చెప్పకపోతే మాత్రం అది చాలా పెద్ద పాపం అవుతుంది. సో ఇవాళ నుంచి మనం ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేళ్ళు మనం ఖచ్చితంగా ఆయనకి థ్యాంక్స్ చెప్దాం. ప్రతిరోజు ఆయనతో కొంచెం సమయం గడుపుతాం. ఎన్నో చేస్తాం, మనం అన్ని పనులు చేస్తాం, కానీ దేవునికి ప్రార్థించాం, దేవునికి థ్యాంక్స్ చెప్పాం, దేవుని స్తుతించాం, కీర్తించాం. కానీ దేవుడు మన నిత్యం ప్రేమిస్తున్నాడు. కనీసం మన బాధ్యతగా మనం ఆ నిత్యమైన ప్రేమ కోసం మన దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి మన యొక్క మనసుని మార్చుకుందాం. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.